దుర్గారావు గారు ఇప్పుడు ఏం స్పెషల్ చూపించబోతున్నారు మాకు? రాగి సంగటి, మటన్ సాప్స్ కర్రీ చేస్తున్నాం. గీ వేసాం కదా మేడం, తర్వాత వాటర్ వేసుకోవాలి. ఓకే, రైస్ బాయిల్ అయినాక ఆల్రెడీ ఇది కుక్ చేసిన రైసే కదా? కుక్ చేసిన రైస్ అయిపోయింది మేడం. రాగి ముద్ద అయిపోయింది. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంది. అలాగే, అంటే ఇందులో స్పెషల్ గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు? టేస్ట్ రావడానికి మేడం. టేస్ట్ రావడానికి గరం మసాలా స్పెషల్ గా ఉంటుంది మేడం. ఓకే, మీరే తయారు చేస్తారు. ఇంకా గ్రేవీ వచ్చి ఎల్లో గ్రేవీ మాకు స్పెషల్ గా చేసుకుంటాం మేడం డైలీ. ఓకే, కాజు ఇవన్నీ వేసి నాకు ఇవన్నీ వేసిన తర్వాత అర్థమవుతుంది ఆ స్మెల్, అరోమా అదంతా కూడా ఎందుకు ఇంత టేస్టీగా వస్తుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇందాక మీరు చెప్పారు కదా కాజు, గసగసాలు, వాటన్నిటి పేస్ట్ ఫ్రై చేసి పేస్ట్ చేసుకుంటారా? మంచిగా బాయిల్ చేసుకుని చేసి పేస్ట్ చేస్తారు. ఇప్పుడు అది యాడ్ చేసుకోవాలా? ఓకే, ఎంతసేపు కుక్ చేయాలి మటన్ యాడ్ చేసిన తర్వాత? మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి 5 మినిట్స్ సరిపోతుంది. ఓకే, 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటాం మేడం. అది ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు తయారు చేసుకుంటాం స్పెషల్ గరం మసాలా. స్పెషల్ గా మేడం. ఓకే, ఈ గరం మసాలా ఎప్పుడు వేస్తాం. ఓకే, కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ అరోమా చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో దానిపైన గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, రాగి సంగటిలో కాబట్టి బాగుంటుంది. ఓకే, రాజా భోజనం రెస్టారెంట్ ఓనర్ రాజేష్ గారు చెప్పిన మెన్యూలో కొన్ని స్పెషల్ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. అండ్ అవి ఏ విధంగా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు నాకు సర్వ్ చేసింది వచ్చేసి రాజాది రాజా పులావ్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వావ్, నైస్. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు ఇందులో మటన్, చికెన్ అలాగే ప్రాన్ కూడా ఉంది. అండ్ ఆ మసాలా అదంతా కూడా చాలా బాగుంది. ఈ గ్రేవీ మసాలా ఇదంతా కూడా పీసెస్ అన్నిటికీ బాగా పట్టుకుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం రాగి సంకటి టేస్ట్ చేద్దాం. దీంట్లోకి మటన్ చాప్ కర్రీ బాగుంటుందని చెప్పారు రాజేష్ గారు. సో అది యాడ్ చేసుకొని తిందాం. జనరల్గా రాగి సంకట్లో గీ వేస్తారు, ఓకే. అండ్ ఇందులో 3 లేయర్స్ ఆఫ్ గీ వేశారు. ఇందాక నేను వాళ్ళు చెఫ్ రెడీ చేస్తుంటే చూశాను. అండ్ ఇప్పుడు బాగా తెలుస్తుంది అనమాట టేస్ట్. 3 లేయర్స్ ఎందుకు వేశారని ఇప్పుడు అర్థమైంది. అండ్ ఈ మటన్ చాప్ కర్రీతో అయితే చాలా చాలా బాగుంది. బనానా లీఫీ ఫిష్ ఇందాక స్పెషల్ ఐటమ్ అని చెప్పారు. అండ్ ఇది బనానా లీఫ్లో ఫ్రై చేశారు ఇందాక పాన్ పైన. అది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇందులోకి గ్రీన్ చట్నీ, మింట్ చట్నీ సో ఇచ్చారు. తిందాం టేస్ట్ చూసి. యమ్మీ, చాలా 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 బాగుంది. ఇది అరిటాకులో పెట్టి ఫ్రై చేయడం వల్ల దీని ఫ్లేవర్ కూడా ఫిష్కి వచ్చింది. అది తింటుంటే ఆ స్మెల్ కూడా వస్తుంది మనకి. అరోమా చాలా చాలా బాగుంది. మింట్ కూడా యాడ్ చేశానని చెప్పారు కదా, సో ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా బాగుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ డిజర్ట్. ఇది లేకుండా అయితే భోజనం పూర్తవ్వదు. వీళ్ళకి ఇన్ హౌస్ స్పెషల్సే ఉన్నాయని చెప్పారు. సొరకాయ హల్వా, గుమ్మడికాయ హల్వా, అలాగే క్యారెట్ హల్వా, గులాబ్ జామున్ ఇవే ఉన్నాయి స్పెషల్స్. చాలా బాగుంటాయి. మేము ఇవే ట్రై చేస్తున్నామని చెప్పారు. అండ్ నేను గాజర్ హల్వా తీసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వావ్, ఇది నా ఫేవరెట్ యాక్చువల్గా. ఇక్కడ ఇంకా చాలా టేస్టీగా ఉంది. నాకు చాలా చాలా నచ్చింది. చూశారు కదా, రాజా భోజనం రెస్టారెంట్లో 28 నాన్ వెజ్ థాలీలో ఐటమ్స్ అలాగే 23 ఐటమ్స్ వెజ్ థాలీలో ఉన్నాయి.
రాజేష్ గారు చెప్పడమే కాకుండా నేను కూడా స్వయంగా టేస్ట్ చేయడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి.